అందరికీ నమస్కారం. పచ్చి కొబ్బరి చట్నీ, పచ్చి కొబ్బరి 2 ముక్కలు, 2 ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తగినన్ని, కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలి. ఒక బాండీలో తగినంత నూనె పోసుకొని జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు ఇవన్నీ బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకొని కొద్దిగా పసుపు, ఉల్లిపాయ వేగేలోపు మనం కొబ్బరి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ జార్లో కొబ్బరి, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ ఇలా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం బరకగా పట్టుకుంటే బాగుంటుంది చట్నీ. చూడండి ఉల్లిపాయ వేగిపోయింది. ఇప్పుడు ఆ కొబ్బరి ఇందులో వేసి కలుపుకోవాలి. 1 నిమిషం వేగిన తర్వాత తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ ఒక 5 నిమిషాలు బాగా వేగనివ్వాలి. సరిపోకపోతే కారం వేసుకోవాలి. కొత్తిమీర, కారం నాకు సరిపోలేదు కాబట్టి కొంచెం వేసుకున్నాను. చూసి వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఒక నిమ్మకాయ పిండుకోవాలి. ఈ కొబ్బరి చట్నీ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.